పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి మనందరికీ తెలిసిందేనండి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. అతనిపై తాలిబాన్స్ బ్యాన్ విధించారనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోందండి. ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్న రషీద్ ఖాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో అడుగు పెట్టకుండా బ్యాన్ విధించారట తాలిబాన్స్. ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది. పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రషీద్ ఖాన్ పైన బ్యాన్ విధించినట్టు తాలిబాన్ సీనియర్ నాయకుడు అనస్ హక్కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారండి. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రషీద్ ఖాన్ అడుగు పెట్టకుండా పర్మనెంట్గా బ్యాన్ విధించినట్లు ఈ తాలిబాన్ సీనియర్ నాయకుడు అనస్ హక్కానీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కానీ లేదా తాలిబాన్ సర్కారు నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే రషీద్ ఖాన్ పైన బ్యాన్ విధించినట్లు ఈ తాలిబాన్ సీనియర్ అధికారి అనస్ హక్కానీ పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రషీద్ ఖాన్ వాళ్ళ విధి విధానాలను వ్యతిరేకించారండి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మహిళల విద్యపై తాలిబాన్స్ విధించిన ఆంక్షలు వ్యతిరేకించాడు రషీద్ ఖాన్. మెడికల్ కోర్సుల్లో మహిళలు ఉండకూడదని తాలిబాన్స్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆదేశాలపై బహిరంగంగానే రషీద్ ఖాన్ విమర్శలు చేశారు. దీంతో అప్పటి నుంచి రషీద్ ఖాన్ పైన కన్నేసింది తాలిబాన్ సర్కార్. అయితే ఇప్పుడు అతనిపై బ్యాన్ విధించినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ తాలిబాన్ సర్కార్ ఇంకా అధికారికంగా దీనిపై నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. త్వరలో ఈ నిర్ణయం కూడా ఉంటుందని అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఆసుపత్రిపై ఇటీవల పాకిస్తాన్ వైమానిక దాడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో దాదాపు 400 మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మరణించారు. ఈ సంఘటనపై రషీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది యుద్ధ నీతి కాదని పాకిస్తాన్ది పిరికిపంద చర్య అంటూ మండిపడ్డారండి. దీనిపై అంతర్జాతీయంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు రషీద్ ఖాన్. అయితే ఇంతలోనే రషీద్ ఖాన్ పైన తాలిబాన్స్ బ్యాన్ విధించాలనే వార్తలు వైరల్ కావడం హాట్ టాపిక్ అయింది.